తాజా సమాచారం టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మేము ఖచ్చితంగా తెలుగుదేశంలోనే ఉంటాం. మీ జీవానికి ఆ సోషల్ మీడియా జీవానికి మా మీద వచ్చిన కథనాలకి సమాధానం చెప్పుకొని వచ్చామయ్యా. మీతోనే ఉంటాం సార్, అవి నమ్మొద్దు, నా మాట వినండి అని చెప్పొచ్చాను సార్. అంతే. బేసిక్గా మీకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని కొంత అసంతృప్తిగా ఉన్నారనేది కదా. ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు మీకు బిఫోర్. ఎందుకైనా నన్ను హిరణ్యాక్షుడు, మీరు నరసింహస్వాములు అవుతారా? నా పొట్టంతా చెంచుతారు ఎందుకు? మాకేమిచ్చింది మీకు తెలుసు. ఇస్తాడు, రేపు ఉంది కదా అవకాశంలో ఉంటుంది. ఏం తొందరలా సార్. గవర్నర్ కోట నెల్లూరు టౌన్ కూడా మీ అబ్బాయికి అడుగుతున్నట్టున్నారు కదా. లేదు సార్, మాకు ఆ రోజు ఇచ్చిన ప్రామిసులకి తప్ప చిన్నదైనా పెద్దదైనా మాకు వచ్చు సార్. మేము ఇట్టే ఉండి తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా నెల్లూరు 2 అయినా 3 అయినా తెలుగుదేశాన్ని అభ్యర్థి ఎవరైనా సరే గెలిపించి తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పాను. ఆత్మకూరు గెలిచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి మీ దగ్గరకు వస్తాం సార్ అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఇది మా అభిమతం, ఇది మేము చెప్పాలనుకున్నది. అంతేగాని అందరూ అనుకున్నట్టు అది చెప్పాడు ఇది చెప్పాడు అనేది ఒకరి మీద సాడీలు చెప్పే పని లేదు. మాకు పనులు కాలేదనేటటువంటి ఆక్రోశం లేదు. మాయి రాజకీయాలు, ఒకరి పెన్షను, ఒకరికి సీఎం రిలీఫ్ ఫండ్, ఈ తప్ప మాకు ఇంకా వేరే పనులే ఉండవు సార్. ముఖ్యమంత్రి గారితో సార్ గవర్నర్ కోటాలో ఏమన్నా ప్రయత్నం జరుగుతున్నారా సార్? గవర్నర్ కోట ఉంది, మే 27కి పూర్తయిపోతుంది, 2 కోటా పూర్తవుతుంది. ఆశ అనేది రాజకీయ నాయకులను వదలదు సార్ సచ్చిందాకా. ముఖ్యమంత్రి గారిని అడిగారా? గవర్నర్ కోటలో ఆల్రెడీ సార్ మా సంగతి ముఖ్యమంత్రి గారికి ఈ రోజు నుంచి కాదు, గత 30 సంవత్సరాలుగా విద్యార్థి దశ నుంచి చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశ నుంచి వారితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మమ్మల్ని ఏ విధంగా మా సేవల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో వారికి చాలా చక్కగా తెలుసు. మేము ఎటువంటి వాళ్ళమో కూడా వారికి ఖచ్చితంగా తెలుసు. నిజంగా చంద్రబాబు గారిని చూసే ఈ పార్టీలో వచ్చారు. ఒక్క చంద్రబాబుని చూసి. గతంలో అంటే రామారావు గారు ఉన్నారు, ఒక సినీ అభిమాని కోసం నా గొంతు కోశారు. 2 సార్లు ఎమ్మెల్యే పదవులు ఇస్తానని ఇవ్వలేదు, ఒక మున్సిపల్ చైర్మన్ ఇస్తానని ఇవ్వలేదు. అందువల్ల అలిగామే తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఆ విధంగా కాదు. మా చంద్రబాబు నాయుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండేది మా యుక్త వయసు నుంచి తెలిసినటువంటి నాయకుడు. ఆ రోజు కూడా మాకు నాయకత్వం వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు. వారిని మేము ప్రత్యేకంగా అడగాల్సిన అవసరమూ లేదు. మా యాంబిషన్ ఏమిటో, మమ్మల్ని ఏ విధంగా తీసుకుపోతే పార్టీకి ఇంకాస్త మేలు చేయగలమో వారికి బాగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మాకు మేలే చేస్తాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు కల్లో కూడా మాకు అన్యాయం చేయాలని భావించాడు సార్. నెక్స్ట్ సార్ దీక్ష చేస్తున్నాడు, ఏదో
రైతులకు ధర అంటున్నాడు. ఏం మాట్లాడా, ఇదేదో సినిమాలో జోక్ లాగుందా అది. అవునా యో నాకు ఆ దీక్ష అన్నప్పటాల నుంచి ఒక సినిమా గుర్తొస్తుందా? మీకు రాలా? గుర్తురాదా మీక? ఒంగోలు గిత్త అనే సినిమా వచ్చింది ఒకటి. రాము, ప్రకాష్ రాజు, అంటే కరెక్ట్గా మిర్చి యార్డ్ చైర్మన్ ప్రకాష్ రాజు. ఉదయాన్నే వాళ్ళందరినీ రైతులందరినీ పలకరిస్తాడు. వాళ్ళ కష్టాలన్నిటికీ ఆయన కన్నీరు పెడతాడు. సాయంకాలం అయితే లోటస్ పాండ్లోకి వెళ్ళిపోయి గుడ్డలిప్పేసి, ఏమనుకోకండి సినిమాలో అదే మాదిరి ఉంది. ప్రకాష్ రాజు గుడ్డలిప్పేసి మందు కొడతాడా లోటస్ పాండ్లో కూర్చో. అదే వాళ్ళ ఇంట్లో, సినిమాలో వాళ్ళ ఇంట్లో, ఈయన లోటస్ పాండ్లో. నాకు నిజంగా అదే గుర్తొస్తుందా, ఆ మాటలు, ఆ చేతలు. అసలు మిరపకాయ తెలియదు ఆ పిల్లోడికి. నాకు తెలిసి జగన్ రెడ్డి ఒక మంచి అంశం తనకు సంబంధించినటువంటి అంశం మీదే ఈరోజు దీక్ష చేస్తున్నాడు ఆయన. గతంలో చెప్తానబ్బా, ఎందుకు చెప్పను, ఆయనకి సంబంధించిందే అది. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పదవిని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజలు, రైతులు కళ్ళల్లో కారం కొట్టి మిరపకాయ రుద్ది రైతు కళ్ళల్లో మిర్చి పొడి చల్లి 1,00,000 కోట్లు దోచుకున్నాడా అతను. అందుకు చెప్పింది ఆయన దీక్ష అదని. అదేవిధంగా ఈరోజు రైతులను చూసి జపం అయ్యా, జపం కొంగ జపం చేస్తున్నాడు ఇప్పుడు గుంటూరులో కూర్చొని. గత ఎన్నికల్లో జనమే ఈ స్వామిని మిరపకాయల పొగబెట్టి మిరపకాయలు నిప్పుల్లో వేసే తలకి ఆ మంటకి పారిపోయాడయ్యా ఎన్నికల్లో నుంచి. మిరపకాయ ఘాటుకి ఆ ఘాటుకి ఎవరు ఉండలేరు. నా ఉద్దేశంలో పచ్చని పంటకు, మిరపకాయ చెట్టుకు పట్టిన చీడ పురుగు వీడు. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు ఇతను. ఓట్లకు పోయినప్పుడు మంటల్లో
నిప్పుల్లో మిరపకాయ వేశారు. ఈ మధ్య ఓదార్పు ఏర్తకపోతే పొయ్యిలో మిరపకాయలు వేశారు ఇళ్లల్లో. నువ్వు పోబ్బా ముందు, మా జీవానికి మేము ఎట్టా ఏడుస్తున్నాం, మళ్ళా వచ్చి నువ్వు ఏడిపివద్దయా అని ఆ ఇంట్లో వాళ్ళు ఈరోజు ఓదార్పు వద్దని తరివేస్తూ ఉంటారు. అది ఆయన పరిస్థితి. దీంట్లో ఒక సామెత ఉంది, నవ్వు ఒక భోగం, ఏడుపు ఒక రోగం. జగను మనుషుల్ని ఏడిపించడమే ఆయన యొక్క సిద్ధాంతం. ఇది సామెత. సార్ జగన్ సీఎం నేనే అవుతా ఈసారి, మీ కష్టాలన్నీ తీరుస్తా అంటున్నాడు సార్. అవుతాడా ఏంటి మీ రాజకీయ ప్రధానమంత్రి కూడా అవుతారంట. చెప్తా కాబోయే ప్రధానమంత్రి ఆ చెప్తా. ఆ 53 అడుగులు గుండోడికి కానీ చెప్తే అప్పుడు తెలుస్తుంది ఐకి. 53 అడుగులు ఛాతి ఎవరు సార్ ఆయన? మోడీ. ఆ మోడీకి కానీ చెప్తే ప్రధానమంత్రి అవుతాడు ఆయన, పర్మనెంట్గా వెళ్ళిపోతాడు. లేకుంటే న్యూజిలాండ్ నుంచి ఇంక రాడు. న్యూజిలాండ్కి విహారయాత్రకు పోతున్నాడు కదా. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు తల్లి కంట్లో కళ్ళల్లో కారం కొట్టాడు ఇతను. ఇప్పుడు ఏదో వచ్చిందంటున్నారు కదా, ఏదో సెన్సెస్ ఏదో తీశారని సర్వే. ఈ సర్వేలో ఆంధ్ర ఫస్ట్ ఉందని అవినీతిలో. ఈ రాష్ట్రాన్ని అంటే 17 దాకా వాళ్ళు తీసింది, మేము వచ్చి ఇంకా 2 ఏళ్ళు అయ్యింది. మా 2 ఏళ్లలో కాదు, అంతకుముందు అయ్యగారు దోచుకున్న దాంట్లో వచ్చినటువంటి సర్వే అది. ఇది జగన్ దీక్షపై సినిమాటిక్ గా ఆనం వివేక చేస్తున్న విమర్శలు.